నమస్తే అండి. జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అనే వాళ్ళకి, అస్సలు జుట్టు లేని వారికి కూడా బేబీ హెయిర్ పెరుగుతుందండి. ఎలా? ఏదో చూడండి, ఈ ఉల్లికాడలు ఇలాంటివి తీసుకొచ్చుకొని ఈ ముచ్చికలు మాత్రం తీసేసి ఈ పైపైన శుభ్రంగా నీళ్ళతో అట్టట కడిగేసేసుకొని ఇవన్నీ ముక్కలు చేసి మిక్సీ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక పల్చటి గుడ్డలు వేసి వడకట్టాలి. ఆ వడకట్టిన ఆ జ్యూస్లో కొంచెం నిమ్మ చెక్క పిండాలి, కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని చక్కగా తలకి కుదుళ్ళకు బాగా పట్టించుకోవాలి. అస్సలు జుట్టు లేని వాళ్ళకి కూడా ఇది 4 రోజులకు ఒక రోజు అట్లా పూసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని తలస్నానం చేయాలి. అలా చేస్తే బాగా జుట్టు పెరుగుతుందండి. ఉల్లిపాయని మించింది మరొకటి లేదు. కానీ ఈ ఉల్లిపాయ ఇదిగోండి, ఇలా మనకి బజార్లో కూడా దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఇక మొదలవుతున్నాయి కదా, చల్లగా మొక్కలవి ఇవి వస్తాయి. మనకి కొట్లో తెచ్చుకున్నప్పుడు ఇలా ఉన్నాయి తీసుకొచ్చుకొని మనం నాటుకుంటే చక్కగా ఇలా పెరుగుతాయి అన్నమాట. ఈ పెరిగినవి మనం ఉల్లికాడలు ఇవి కలుపుకొని మొత్తం శుభ్రం చేసుకొని మనం మిక్సీ వేసుకొని అట్లా జ్యూస్ తయారు చేసుకొని పూసుకోవచ్చండి తలకి. ఇలా తప్పకుండా చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. నేను చేశాను, మీరు కూడా చేయండి. ఎంత జుట్టు లేని వాళ్ళకి కూడా పల్చబడిపోయి ఉన్న వాళ్ళకి ఇది బాగా ఔషధంలాగా పనిచేస్తుంది. అందువల్ల ఉల్లి రసము, నిమ్మరసము, కొబ్బరి నూనె 3 కలిపి తలగ పట్టించుకోండి. తప్పకుండా చేస్తారు కదా, చేయండి.